రుక్మిణీదేవి అన్న రుక్మికి రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అంటే అంత ఇష్టం లేదు. రుక్మి కూతురు రుక్మవతిని స్వయంవరంలో ప్రద్యుమ్న గెలుచుకున్నాడు. అందుకని రుక్మి తన కూతురు రుక్మావతిని మేనల్లుడు ప్రద్యుమ్నకిచ్చి వివాహం చేశాడు. ఇంకొక కూతురు చారుమతిని కృతవర్మకి ఇచ్చి పెళ్లి చేశాడు. మనవరాలు అయిన రుక్మలోచనని శ్రీకృష్ణుడి మనవడు ప్రద్యుమ్న కొడుకు అయిన అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క 16,008 మంది భార్యలకి ఒక్కొక్కరికి 10 మంది చొప్పున కొడుకులు పుట్టారు. మనువలు, ముని మనువలు అలా ఎంతో మంది పుట్టారు. విదర్భలో బలరాముడు, శ్రీకృష్ణుడు, అనిరుద్ధుడు రుక్మలోచన వివాహం జరిపించి అందరూ సంతోషంగా బయలుదేరబోతుంటే అక్కడికి కళింగరాజు వచ్చాడు. రుక్మి దగ్గరికి వెళ్ళి అన్నాడు, రుక్మి, అదేమిటి నీ మనవరాలిని కృష్ణుడి మనవడికి ఇచ్చి వివాహం జరిపించావు? నీకు గుర్తు ఉందా? ఆ రోజు నీ చెల్లెలిని ఎత్తుకుపోతుంటే అడ్డుపడినందుకు నిన్ను బండికి కట్టి కత్తితో నీ జుట్టుని కత్తిరించాడు. రాజులందరూ నిన్ను చూసి నవ్వారు. అంత అవమానం చేశాడు. ఇవాళ నీ మనుమరాలిని కృష్ణుడి మనుమడికి ఇచ్చి వివాహం చేస్తున్నావు. అలా ఎలా మరిచిపోయావు? రుక్మి అన్నాడు, ఈ బలరామకృష్ణులని ఎలా అవమానించాలి? కళింగరాజు అన్నాడు, బలరాముడికి జూదమాడడం రాదు. నువ్వు జూదానికి పిలువు. జూదానికి పిలిస్తే రావలసిందే కాబట్టి వస్తాడు. ఆడడం రాదు కాబట్టి పందాలు పెట్టు, వరుసగా ఓడిపోతాడు. అప్పుడు నీ పళ్ళు కనపడేటట్టుగా నవ్వు. అది చూసి బాధపడతాడు. తన అన్న అలా బాధపడుతుంటే శ్రీకృష్ణుడి మనసు బాధపడుతుంది. అలా అవమానం చేయు. రుక్మి బలరాముడిని జూదంకి పిలిచాడు. ఆట మొదలైంది. ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోయాడు. రుక్మి కావాలనే పళ్ళు కనబడేలా హేళన చేస్తూ నవ్వుతున్నాడు. బలరాముడు సహనంతో ఉన్నాడు. శ్రీకృష్ణుడు చూస్తూ ఉన్నారు. చివరగా బలరాముడు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి గెలిచాడు. నేను గెలిచా అని బలరాముడు అన్నాడు. లేదు, నువ్వు గెలవలేదు అని రుక్మి అన్నాడు. రుక్మి పక్కన ఉన్న కాళింగ మరియు మొదలైన రాజులని అడిగాడు. ఈ ఆట నేను గెలిచాను కదా? వాళ్ళు సమాధానం చెప్పలేదు. రుక్మి బలరాముడితో అన్నాడు, నీకు ఆట రాదు, నేనే గెలిచాను. బలరాముడు అన్నాడు, అయితే మరో ఆట ఆడదాం అని ఆడారు. ఈసారి కూడా బలరాముడే గెలిచారు. రుక్మి అన్నాడు, లేదు, నీకు ఆట తెలీదు, నేను గెలిచాను. అశరీరవాణి అనింది. బలరాముడే గెలిచాడు. రుక్మి కళింగరాజు సైగలు చూసి అన్నాడు, నువ్వు గొల్లోల్లో పుట్టినవాడివి. ఆవుల వెంట అరణ్యాలలో తిరుగుతూ ఆవులని కాచుకునేవాడివి. నీకు రాజులతో జూదమాడడం ఏమొచ్చి అని కూర్చున్నావు మా దగ్గర. బలరాముడు దీనంతటికీ కారణం కళింగరాజు అని లేచి తన మెడ విరిచేశాడు. కళింగరాజు చనిపోయాడు. రుక్మి దగ్గరికి వచ్చి మెడ కింద చెయ్యి వేసి పైకి ఎత్తి, ఇందాకటి నుంచి వెటకారం చేస్తూ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్నావని కుడి చేత్తో ముఖంపై కొట్టేసరికి నెత్తురు కక్కి రుక్మి చనిపోయాడు. అందరూ వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు. అందుకని చెడు మాటలు వినడం వల్ల చెప్పినవాడు విని ఆచరించినవాడు నాశనం అయ్యారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.